రండా అలాగే ఎర్ర గాల్చి తిరల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా 100 మీటర్ల గోత తీసి పాతి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. అమ్మ మొగని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలోడా, దివాడగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్టనే నా కొడుకల్లారు రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల అయ్యా అరే సన్నాసోడా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కుడతారని చెప్పి బోర్ల పక్కల పండ ఇది బోర్ల బుక్కల వండబెట్టుడు, ఎల్లుకల వండబెట్టుడు, లాగుల తొడ్డలు ఇడుచుడు, బట్టవాయిగాళ్ళు బద్మాషుగాళ్ళు అనడు, దొంగలు అనడు, లంగలు అనడు, మీ ఇంట్లో ఏమైనా చూపించుకోర్రి అని అనడు. ఏంది ఇది? ఇదే కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి భాష. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు స్కూల్ పిల్లగాళ్ళు లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలు లేకపోతే కాలేజీ పోతున్నటువంటి వాళ్ళు మీ వీడియోలు చూసి ఏం నేర్చుకోవాలి సార్? ఇవి మాట్లాడరా? ఏం మాట్లాడతారు కదా పెద్ద మనుషులు కూడా ఇవి మాట్లాడరు. అవి మాట్లాడిన అంశాలను కనుక వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నందుకు ఎలా జర్నలిస్టులను మీరు జైల్లో పెడతారు. సో దయచేసి మీరు మారి ప్రజలకు చెప్తే బాగుంటుంది అని అన్నది నా ఉద్దేశం. అండ్ చాలా అంశాలు మనం చూద్దాం ఒకసారి. వేముల వీరేశం అమ్మ ఈ బట్టలిప్ప ఫ్యాంటసీ ఏందో నాకు అర్థం కాదు. ఎవరిని చూడు బట్టలు ఇప్పుతా అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఎవరిని చూడు బట్టలు ఇప్ప తీసి అనంది నోట్ల కంచి మాట వెళ్ళదు. కేటీఆర్ నన్న అదే అంటాడు, కేసీఆర్ నన్న అదే అంటాడు, ఇంకోలనన్నా అదే అంటాడు, ఇంకోలనన్నా అదే అంటాడు. ఈ బట్టలు ఇప్ప తీసే కాన్సెప్ట్ ఏందో తెలియదు అసలు. ఏం చేస్తారు బట్టలు ఇప్ప తీసి అని అన్నది? ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో యూటర్న్ తీసుకున్నటువంటి కాంగ్రెస్, ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతుందనన్న శ్రీధర్ బాబు, మీడియా చిట్చాట్ ఫార్ములా ఈ రేస్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించడంలో తప్పు లేదు, చెల్లింపుల విషయంలో అనుమానాలు ఉన్నాయి, అందుకే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు, అందుకే మేము మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల కోసం భారీగా ఖర్చు చేయడానికి నిర్ణయించాం. ఏ కథ మొత్తానికి ఫార్మా ఈ రేస్ ఇక అయ్యిండు, అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ పోతున్నాము, అరెస్ట్ చేయడానికి అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులే మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు ఈ ఫార్ములా ఈ రేస్లో. ఇది పెద్ద చారిత్రాత్మక అంశము, ఇటువంటివి ఉండాలి, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే అని చెప్పేసి దీన్ని పొగుడుతూ ఇంకొకటి ఏంది తెరపైకి తీసుకొచ్చారంటే మిస్ వరల్డ్ 2025 ఈ కాన్సెప్ట్ను తీసుకొస్తారట హైదరాబాద్కు. సో అది కూడా చెప్పుకుంటారు అన్నట్టుగా. గత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద మైనర్లు అని చూడకుండా బూతులు తిట్టింది మర్చిపోయావా రేవంత్ రెడ్డి? ఒకసారి చూద్దాం. నేను మాట్లాడుతూ అసలు కుటుంబ సభ్యుల గురించి తీసి మాట్లాడము ఎంత బాధ అనిపిస్తుంది. తిట్టేది నన్ను కదా, మిమ్మల్ని కాదు కదా, మీ అమ్మనో మీ భార్యనో మీ ఇంట్లో ఉన్న వాళ్ళనో తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు మాట్లాడేటువంటి భాష ఒకసారి చూసుకోండి.